పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. సిద్దిపేట జిల్లా అక్కినపేట మండలం మంచినీళ్ళబండ గ్రామంలోనైతే నిన్న రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో రాత్రి సమయంలో పడుకున్నటువంటి ఒక మహిళపై ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి బండరాయితో మోది మరీ ఆమెపై ఉన్నటువంటి బంగారాన్ని మాత్రం తీసుకువెళ్ళడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. జాగ్రత్త వహించాలి, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఇది దొంగల పన ఇంకా లేకుంటే ఎవరైనా చేశారనేది మాత్రం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఘటనా స్థలంలోనైతే ఉన్నాము. అంటే అత్యంత దారుణమైన ఘటన అంటే ఒక మహిళ బోయిని రాజ్యలక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళబండ గ్రామంలోని వాళ్ళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఆమెను అత్యంత దారుణంగా కూడా తలపై మోది మరీ చంపేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ జరిగిన ఘటన ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బండరాయితో మోదడంతో ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను హాస్పిటల్కు తరలించడం జరిగింది. హైదరాబాద్లో చికిత్స పొందుతూ అయితే రాజ్యలక్ష్మి అనే మహిళ మాత్రం మృతి చెందడం జరిగింది. రండి ఇక్కడ ప్రస్తుతానికైతే మనం ఇక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే అక్కడ కొనసాగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళ కూతురు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎన్ని గంటలకి ఈ ఘటన జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. అంటే ఏమైంది అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ ఎన్ని గంటలకు పడుకుంది, మీరు లేరా ఇంటి దగ్గర, ఏమైంది అసలు? మేము లేము అసలు. మేము హాలిడేస్ వచ్చి మేము మా పెద్దమ్మల ఇంటికి పోయినాం డైరెక్ట్. 10 డేస్ అవుతుంది. మాకేం జరిగిందో తెలియదు. మాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది మా అమ్మాయి చనిపోయిందని. చనిపోయింది. ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? ఎట్లా అంటే మీకు ఏమైనా వేరే వాళ్ళతో ఇట్లా గొడవలు కానీ ఇట్లా ఏమైనా? ఏం లేదు. మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం? ఇందాకనే ఇక్కడికి నైట్ వచ్చినాక కూడా తెలియదు. తెలియదు. నైట్ కూడా తెలియదు. మాకు చెప్పలే, అంటే వాళ్ళకి తెలిసేమో మాకు చెప్పలే. అంటే మీరు ఎన్ని రోజులు అవుతుంది అంటే మీ అటు పోయి, అంటే మీరు ఏం చదువుకుంటారో ఎక్కడ ఉంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్ ట్రిపుల్ చదువుతున్నా. మొన్ననే అయిపోయింది గ్రాడ్యుయేషన్. జస్ట్ అటు నుండి అటు వెళ్ళినా. అటు నుంచి అటు వెళ్ళారు. చెల్లి అక్కడికి పోయింది, ఇక అటు నుండి అటు ఇంటికి వెళ్దామని మొన్ననే అటు నుండి అటే వెళ్ళినా. ఎట్లా ఉండేది అంటే మీ అమ్మ మీతో ఎట్లా ఉండేది? మంచిగా ఉండేది. మేము మా అమ్మకు పిల్లలు నాకు బాధపడేది. మేమే జాబ్ చేసి మంచిగా అంటే ఆ లోటుని తీర్చాలనుకుంటే మా అమ్మ ఇట్లా అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే పిల్లలు లేరని ఊరికే బాధపడేది. అయినా మమ్మల్ని మంచిగానే చాదేది, అన్ని చేసేది. అంటే ఇప్పుడు అయిపోయింది కదా, నేను జాబ్ చేసి అంటే ఆ లోటుని ఏదో ఒక విధంగా నేను మా చెల్లి ఎప్పుడు అనుకునేటోళ్ళం, మా పెద్ద మమ్మీని మంచిగా చూసుకోవాలి అని. మేము ఎప్పుడు పెద్దమ్మ అని మమ్మీని మమ్మీ అని పిలుస్తాం. అంటే ఆ లోటు లేకుండా అనుకుంటే ఎప్పుడైనా మా కోరిక అదే. మా పెద్ద మమ్మీని మేము పిల్లలు లేరు అని అనుకోవద్దు, అట్లా చూసుకోవాలనుకున్న కన్నా బిడ్డలు లెక్క. మాకు అసలు తెలియదు ఎట్లా అయిందని. అసలు ఎవరి రోజుల్లో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు. మాకు ఇప్పటికి కూడా నమ్మకం వస్తలేదు. తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా అందరినీ కూడా పలు కోణాల్లోనైతే ఇక్కడ ఏసీపీ నేతృత్వంలోనైతే ఇక్కడ విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇదే ఇంట్లోనైతే ఆమె నిద్రిస్తున్న సమయంలోనే యొక్క ఘటన జరిగినట్టునైతే తెలుస్తుంది. ఇదే ఇంట్లో లోపల నిద్రిస్తున్నట్టుగానైతే రాజ్యలక్ష్మి అనే మహిళ కూడా లోపల నిద్రిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నట్టుగా కూడా నిర్ధారణ అయితే కొనసాగుతుంది. కొన్ని రోజులుగా కూడా ఇక్కడ సిద్దిపేటకు సంబంధించినటువంటి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. బెజ్జంకిలో కూడా ఇలాంటి ఘటనే మహిళలపై దాడి చేసి కూడా కొంతమంది బంగారాన్ని కూడా గుర్తు తెలియని దొంగలు ఎత్తుకపోవడం అయితే జరిగింది. అది ఇది పలు కోణాల్లోనైతే పోలీసులు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది అంటే ఇంకెవరైనా చేశారా, దోపిడీ దొంగల పనేనా అనేది కూడా ఇక్కడ పోలీసులు అయితే విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.